వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కాలపురుష కుండల్లో కన్యా రాశి. కన్యా రాశి ద్విస్వభావ రాశి, అలాగే స్త్రీ రాశి, ఫీమేల్ రాశి, ఈవెన్ సైన్, అలానే దీనికి అధిపతి మెర్క్యూరీ. సో కన్యా రాశి గురించి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో దీని అర్థం ఏమిటి, దీనికి అధిపతి ఎవరు అన్నది చూద్దాం. సో కన్యా రాశికి పేరులోనే ఉంది కన్య, స్త్రీ. స్త్రీ ఒకవైపు పిల్లాన్ని ఎత్తుకొని చేతిలో వరి కంకులతోటి లైట్ పట్టుకొని పడవ మీద వెళ్తూ ఉన్నట్టు దీనికి సింబలైజేషన్ ఇచ్చారు. అయితే ఈ స్త్రీ మూర్తిని మనం ప్రకృతి, నేచర్, ప్రకృతి లేదా పార్వతీదేవి ఇలా మనం వర్ణిస్తాం. అయితే మనకి కర్కాటకంలో కూడా స్త్రీతత్వం కనిపిస్తుంది. అయితే అక్కడ ఓన్లీ తల్లికి ఉండే లక్షణాలు, తల్లికి ఉండే క్వాలిటీస్ మాత్రమే మనకు అక్కడ కనిపిస్తాయి. కానీ వర్గంకి వచ్చేసరికి ప్రకృతి అంటే ఇంకా ఈ పూర్తి విశ్వంకి, ప్రకృతికి, నేచర్కి, ఎగ్జిస్టెన్స్లో ఉన్న నేచర్కి, నిర్జీవరాశులు అన్నిటికీ ఈమె మాత, తల్లి. మనకి ఈమెనే పార్వతిగా మనం చెప్పుకుంటాం. అలానే వర్గంలోకి అంటే కన్యా రాశిలోకి సూర్యుడు ఆ సూర్య సంక్రమణం ఎప్పుడైతే జరుగుతుందో అంటే ఆగస్టు 23 నుంచి మనకి సాయన పద్ధతిలో, సెప్టెంబర్ 23 అంటే నిరాయణ పద్ధతిలో కూడా సేమ్, ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు మనకి ఈ కన్యా రాశిలో సూర్యుడి తాలూకా సంక్రమణం జరుగుతూ ఉంటుంది. సో ఇదే టైంలో మనం దసరాని కూడా శక్తి తత్వంతో కూడుకున్న ఒక్కొక్క శక్తి తత్వాన్ని నవరాత్రుల్లోని నవశక్తి రూపాలుగా మనం ఈ ప్రకృతి మాత లేదా పార్వతీదేవిని మనం పూజిస్తూ ఉంటాం. సో ఈ నరిష్మెంట్ అనమాట, ప్రకృతిలో ఉండే ప్రతి చిన్నది, అటు అగ్నిపర్వతాల దగ్గర నుంచి ఇటు సముద్రంలో దొరికే ఖనిజ సంపద వరకు, అటు డైమండ్స్ నుంచి ఇటు వృక్షాల వరకు, జీవులు, యానిమల్స్ నుంచి అంటే సింగిల్ సెల్ యానిమల్ నుంచి అంటే మనిషి అన్నది ఇవాల్వ్డ్ ఆర్గానిజం అంటారు. అక్కడి నుంచి ఫిజికల్ ఎవల్యూషన్ అన్నది ఆగి అక్కడి నుంచి మెంటల్ ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో వీటి అన్ని జీవరాశులకి పోషణ, సెక్యూరిటీ, అలానే బ్యాలెన్సింగ్, నదులు, జలాలు, మొత్తం అన్నిటికీ, మొత్తం ప్రకృతికి తల్లి అయిన పార్వతీదేవిని మనం కన్యా రాశికి ఐడెంటిఫికేషన్గా మనం చెప్పుకుంటాం. అన్నపూర్ణ ఒక రకంగా, ఎందుకంటే చేతిలో వరికంకులు, ఒక చేతిలో పసిబిడ్డ, అలానే లైట్. సో ఈ ల్యాంప్ లైట్ ఏదైతే ఉందో ఇది సోల్ కింద, ఆత్మ సోల్ కింద, లేదా ఈ సోల్ అన్నది దాని ప్రయాణాన్ని చూపించడానికి వెలుగు, ఇలా దీన్ని ఐడెంటిఫై చేశారనమాట. ఇది ఈ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ మనకి మాస్టర్ ఈకే గారి పుస్తకాలు, వీటిలో దీని గురించి చాలా వివరణగా ఇచ్చారు. అయితే ఈ డివైన్ మదర్ లేదా పార్వతీదేవి, డివైన్ మదర్ ఏదైతే ఉందో, సో తను క్యారీ చేసేదాన్ని డివైన్ ఫుడ్ అంటారు. అది నాట్ జస్ట్ తినే ఫుడ్ ఒక్కటే కాదు, ఇంటెలిజెన్స్ కూడా, ఎందుకంటే అక్కడ మెర్క్యూరీ దానికి అధిపతి. నెక్స్ట్ ఈ డివైన్ లైట్, డివైన్ ఫుడ్, ఈ డివైన్ లవ్, ఇది కూడా ఈ మూడింటిని కన్యా రాశి తాలూకా అద్భుతమైన లక్షణాల కింద మనం చెప్పుకుంటాం. అయితే ఈ కన్యా రాశికి ఈ ఉన్న అంటే ఈ డివైన్ మదర్కి ఉన్న ఈ నేచర్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, లేదా హీలింగ్ పవర్స్, హీల్ చేయడం కానీ, అగ్నిపర్వతాలు బదులైన తర్వాత కానీ, ఎర్త్క్వేక్స్ జరిగిన తర్వాత కానీ, వరదలు అన్నీ వచ్చిన తర్వాత వాటికి మళ్ళీ హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది. అలానే దీన్ని ఈమెనే మనకి హోలిస్టిక్ మెడిసిన్, ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్స్ కూడా కన్యా రాశి అన్నది క్యారెక్టరైజేషన్ అన్నవి చూపిస్తూ ఉంటారు. అలానే సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. మనకి
తల్లి మదర్ అంటేనే అక్కడ నర్చరింగ్, ప్రేమ, సెక్యూరిటీ, సేవింగ్, ఇవన్నీ అంటే అన్కండిషనల్ సర్వింగ్, అన్కండిషనల్గా సేవ చేయడం అనమాట. ఆ సేవలోనే వాళ్ళకి తృప్తి దొరుకుతూ ఉంటుంది. ఒక రకంగా వీళ్ళు ఎదుటి వాళ్ళకి సేవ చేస్తూ మెల్లిగా ఒక స్పిరిచువల్ వేలో వాళ్ళు ఒక పరిణితిని, ఒక ఎదుగుదలని పొందుతారనమాట ఈ రాశి వాళ్ళు. అలానే వీళ్ళకి మంచి డివోషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎంత వీళ్ళకి ఉన్నంత అద్భుతమైన సేవా గుణం అన్నది చిన్న చిన్న యానిమల్స్ దగ్గర నుంచి ఈవెన్ సముద్రాల్లో తిరిగే వేల్స్, యానిమల్స్, హ్యూమన్స్, వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు, వీళ్ళందరికీ సేవ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారనమాట. ఈ రాశి తాలూకా ఒకటైన ఒక ముఖ్య కారకత్వం. అలానే ఈ రాశి ద్విస్వభావ రాశి ఎట్ ద సేమ్ టైం. సో వీళ్ళకి ఏంటంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ని, అలానే స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ వే ఆఫ్ లెర్నింగ్స్ని రెండింటినీ చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అలానే మనకి మన శాస్త్రాల్లో చెప్పుకుంటే ఈ ఫుడ్, ఇది డివైన్ ఫుడ్ కింద వర్ణించడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే ఒక గర్భిణి అయిన స్త్రీ, ఆమె మనకి హిందీలో కూడా అంటారు కదా, దానే దానే పర్ లిఖా హే ఖానే వాలే కా నామ్. సో మనకి శాస్త్రాల్లో ఏం చెప్తున్నారంటే ఒక గర్భిణి అయిన స్త్రీ తను ఫుడ్ ఎలా అయితే బేబీని నరిష్ చేయడానికి, పెంచడానికి, స్ట్రెంథన్ చేయడానికి ఏ ఫుడ్ అయితే తీసుకుంటుందో ఆ ఫుడ్ నుంచి, అంటే మనకి వర్షం పడుతుంది, వర్షం నుంచి జలతత్వం భూమిలోకి ఎంటర్ అవుతుంది, భూతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, ఇలాగ పంచభూతాలు అన్నవి ఆ గర్భిణి తినే ఫుడ్ నుంచి లోపలికి వెళ్ళి ఆ బేబీ అన్నది అక్కడ నరిష్మెంట్, అవయవాల తాలూకా పెరుగుదల, బుద్ధి పెరుగుదల, ఇవన్నీ జరుగుతాయి అని చెప్తారు. సో ఈ గర్భిణి తినే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి శాస్త్రాల్లో కూడా ఏ నెలలో, తన నవమాసాల్లోని ఏ నెలలో ఉన్నప్పుడు ఏ ఫుడ్ తినాలి, నెయ్యి ఓజస్సుకి తేజస్సుకి కారణం. సో ఇలా కొన్ని ఫుడ్స్ని తినద్దంటారు, కొన్ని ఫుడ్స్ని తినమంటారు. ఎందుకంటే సాత్విక ఆహారం, స్పెషల్లీ సాత్విక ఆహారం తింటూ ఉంటే ఆ పుట్టే బిడ్డ కూడా సాత్వికమైన లక్షణాలతో పుడతారు అని. సో ఇలా 9 నెలలు కూడా వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలి ఏమిటి అన్నది మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఆల్రెడీ. సో ఇదన్నమాట ఈ కన్యారాశి తాలూకా ముఖ్య తత్వం ఏంటంటే, ఎప్పుడైతే ఆత్మ అన్నది శరీరంలోకి ఎంటర్ అవుతుందో, అంటే ఒక బాడీని తీసుకుంటుందో, ఆ బాడీని నరిష్ చేయడానికి ఈ కన్యారాశి తాలూకా లక్షణాలు, కన్యారాశి తాలూకా ప్రజ్ఞ అన్నది అక్కడ పనిచేస్తుంది అన్నమాట. ఇదంతా మన ప్రకృతి, డివైన్ మదర్, ప్రకృతి తాలూకా అండర్లోనే జరుగుతూ ఉంటుంది. అలానే మనం డ్యూయల్ సైన్స్ దగ్గరికి చెప్పుకునేటప్పుడు జ్ఞానశక్తి, చరరాశులకి ద్విస్వభావ రాశులకి జ్ఞానశక్తి, చరరాశులకి క్రియాశక్తి, అలానే స్థిర రాశులకి ఇచ్ఛాశక్తి, ద్విస్వభావ రాశులకి జ్ఞానశక్తి. అక్కడ ముఖ్యంగా మనం మెర్కురీకి, ఈ జూపిటర్కి ద్విస్వభావ రాశులు ఇవ్వబడ్డాయి. వీళ్ళు జ్ఞానానికి ప్రతిరూపాలు. సో ఇలా అన్నమాట వ్యక్తి తాలూకా ప్రజ్ఞ, అంటే ఆ సోల్ తాలూకా ప్రజ్ఞ, జ్ఞానం అన్నది ఈ పంచభూతాత్మకమైన ఈ ఫుడ్తో కలిసి ఆ శరీరంలోకి, తల్లి తాలూకా శరీరం ద్వారా బిడ్డ శరీరంలోకి ఎంటర్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ కన్యారాశి తాలూకా తత్వం ఏంటంటే విపరీతమైన సేవాగుణం. ఈ సేవాగుణంతో వాళ్ళు ఒక జ్ఞానాన్ని, స్పిరిచువల్, అంటే అంకిత భావం అనమాట, విపరీతమైన అంకిత భావం ఉంటుంది. సెల్ఫ్లెస్నెస్ అన్నది, అంటే స్వార్థపూరితంగా ఏదో ఆశించి సేవ చేయడం కాదు. వాళ్ళంతటా వాళ్ళు మనస్ఫూర్తిగా, అంటే మనం చెప్తూ ఉంటాం కదా, మనం పని చేసేటప్పుడు కానీ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనల్లీ టైంని ఇన్వెస్ట్ చేసి సేవా కార్యక్రమం అన్నది చేస్తూ ఉంటారు. తద్వారా
వీళ్ళకి స్పిరిచువాలిటీ అన్నది స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అది సోల్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటుంది. అలానే వీళ్ళు చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు. ఇది కన్యారాశి తాలూకా మొత్తం తత్వం అన్నమాట. సో ఇంకా కన్యారాశికి సంబంధించినది, దీనికి ఆల్రెడీ మెర్క్యూరీ అధిపతి కాబట్టి వీళ్ళకి డిస్క్రిమినేషన్ పవర్ అన్నది, ఏది మంచి ఏది చెడు అన్నది ఒక క్లియర్ కట్ ఐడియా వీళ్ళకు ఉంటుందన్నమాట. సో ఈ అద్భుతమైన క్యారెక్టర్ వల్ల వాళ్ళు మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉండి మెటీరియలిస్టిక్ థింగ్స్ని అచీవ్ చేస్తున్నా కూడా ఇంకో పక్క నుంచి స్పిరిచువాలిటీ మీద వాళ్ళ వర్క్ అనేది చేస్తూ ఉంటారు. మనస వాచ కర్మన వీళ్ళ ఆ అంకిత భావంతో వీళ్ళు పనులు చేస్తూ ఉంటారనమాట. సేవాభావంతో చేస్తూ ఉంటారు. అలానే ఇది ఎర్త్లీ సైన్. ఇక్కడ మెడిసిన్స్, ఆయుర్వేద, హోమియోపతి స్పెషల్లీ మామూలు మెడిసిన్స్ కూడా. ఇది న్యాచురల్గానే సిక్స్త్ హౌస్ అనేది రోగస్థానం, రోగాల గురించి చెప్తూ ఉంటుంది. అలాగే సర్వీస్ గురించి చెప్తూ ఉంటుంది. రోగం, సర్వీస్ రెండు ఒకే భావంలో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ హీలింగ్ పవర్ అన్నది సైకిక్, కర్కాటకంలో మన సైకిక్ ఎబిలిటీస్ చెప్పుకుంటాం, కానీ ఇక్కడ హీలింగ్ ఎబిలిటీస్ వీళ్ళకి బాగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలానే వీళ్ళు చేసే పనిలో ప్యూరిటీ, అలానే ప్లస్ స్వచ్ఛత ప్లస్ అంకిత భావం, ఈ రెండు కనిపిస్తాయి. ఇక్కడ కల్మషం లేని సేవాభావాన్ని కలిగి ఉంటారనమాట వీళ్ళు. తద్వారా వీళ్ళు మంచి జ్ఞానాన్ని అంటే ఎప్పుడైతే ఈగో అన్నది మనకి చెప్తారు కదా మదమాశ్చర్యాలు, ఈ 6 గుణాలు అన్నవి మనిషి తాలూకా స్పిరిచువల్ గ్రోత్ని అడ్డుకుంటూ ఉంటాయి. సో అలా స్పిరిచువాలిటీలో వీళ్ళు గ్రోత్ అంటే పైకి ఎదగాలి అనుకుంటే మనిషి తనకున్న ఈ షడ్ రిపులు, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు, వీటిని జయించాలి. అవి జయించాలి అంటే అది త్రూ సేవ వల్ల మాత్రమే అది జరుగుతుంది. ఆ సేవలో కూడా స్వచ్ఛత ఉండాలి, మనస వాచ కర్మన చేయగలగాలి. ఇది అద్భుతమైన ఇలాంటి లక్షణాలు వీళ్ళకి ఉంటాయి. అంటే వాళ్ళకే కాదు, మనం కూడా అలవర్చుకోవచ్చు. సో ఇదన్నమాట. నెక్స్ట్ మెర్క్యూరీ కాబట్టి వీళ్ళకి జ్ఞానం ఉంటుంది, డిస్క్రిమినేషన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏది మంచి చెడు, ఏది చేయాలి, ఎప్పుడు ఏది చేయకూడదు, టైమింగ్ అనమాట, అంతా పర్ఫెక్షనిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ కన్యారాశి తాలూకా ఫేవరబుల్ క్యారెక్టరిస్టిక్స్ అవి ఏంటో చూద్దాం. అయితే వీళ్ళది భూతత్వ రాశిలో జన్మించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. మనకి జెమిని అయితే వాయుతత్వ రాశి, వీళ్ళదంతా ఇంటలెక్చువల్ అండ్ ఇమాజినరీ. కానీ కన్యారాశి దగ్గరకు వచ్చేసరికి ఇది భూతత్వ రాశి. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు, చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటారు, డౌన్ టు ఎర్త్, అసలు పొగరు, ఈగో అలాంటివి ఏవీ లేకుండా డౌన్ టు ఎర్త్ ఉంటారు. చాలా సెన్సిబుల్గా ఉంటారు అనమాట. చిన్న చిన్న సెన్సిటివ్ వ్యక్తులు మాట్లాడేటప్పుడు కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తారు, పసిగడతారు. నెక్స్ట్ చాలా లాయల్టీ అన్నది వీళ్ళకి బాగా కనిపిస్తుంది. మంచి ఫ్రెండ్లీ నేచర్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంత ఫ్రెండ్లీ నేచర్ కనిపించినా కూడా వీళ్ళు కొంత లోన్లీగా ఉండడానికి, వాళ్ళని వాళ్ళు గ్రూమ్ చేసుకోవడానికి, ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి, ఎలోన్ ఒంటరిగా పుస్తకాలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వీళ్ళు ఇష్టపడతారు. అది మెర్క్యూరీ తాలూకా అదర్ సైడ్ ఆఫ్ ది ఫేస్. మనకి జెమినీలో మెర్క్యూరీ అన్నది ఒక రకమైన లక్షణాలు కలిగి ఉంటుంది. వర్గో కన్యలో మెర్క్యూరీ ఒక రకమైన లక్షణాలని కలిగి ఉంటుంది. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియో, ఇదే వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ప్రతి సబ్జెక్ట్లోని డీటెయిలింగ్ అనమాట, ప్రతి చిన్న దాంట్లోని కీన్గా అబ్జర్వ్ చేసి ప్రతి డీటెయిల్ని సెట్ చేయడంలో వీళ్ళకి మంచి అనుభవం ఉంటుంది. వీళ్ళు అలానే చేస్తారు. అలా చేస్తే కానీ వీళ్ళకి తృప్తి దొరకదు. అలానే చిన్న చిన్న డెసిషన్ మేకింగ్లో కూడా బాగా ఆలోచిస్తారు. వీటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అన్నవి చాలా బాగా ఆలోచిస్తే కానీ డెసిషన్ తీసుకోరు. వీళ్ళు క్విక్ లెర్నర్స్, క్విక్ థింకర్స్. అలానే కాంప్లెక్స్ సిచ్యువేషన్ని కానీ ప్రాబ్లమ్స్ని కానీ సింప్లిఫై చేసి, మెర్క్యూరీ కదా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, సొల్యూషన్ని కూడా ఫాస్ట్గా వెతుకుతూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఒకసారి సొల్యూషన్ వెతికిన తర్వాత దాన్ని మళ్ళీ రీచెక్ చేసి కరెక్ట్గా ఉందా లేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా, పర్ఫెక్షనిస్ట్స్ అనమాట వీళ్ళు.
ఉందా లేదా అని మాటికి చెక్ చేసుకుంటూ ఉంటారనమాట. అలానే దూసుకుపోయే స్వభావంతో పాటు వీళ్ళకి కొంత షైనెస్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి ఈ టూ మచ్గా చెక్ చేసేసుకోవడం, దానివల్ల కొంత వాళ్ళ మీద వాళ్ళకి అనుమానం కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వెనక నుంచి పుష్ చేసేవాళ్ళు వీళ్ళకి బాగా అవసరం. సో పుష్ చేస్తూ ఉండాలన్నమాట. షైనెస్ అనేది ఇంట్రోవర్టెడ్గా కనిపిస్తూ ఉంటారు. సో వీళ్ళని పుష్ చేసేవాళ్ళు ఎప్పుడు వాళ్ళ శక్తిని వాళ్ళు గ్రహించేలాగా చేస్తూ ఉండేవాళ్ళు కావాలి. ఎందుకంటే వీళ్ళు పనిలో ఎక్కువ నిమగ్నం అయిపోతూ ఉంటారు. సెల్ఫ్లెస్ పీపుల్. అలానే హార్డ్ వర్కింగ్ పీపుల్, వెరీ రిలయబుల్ పర్సన్స్ అనమాట. ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగారు అంటే హెల్ప్ అంతా చేసి తర్వాత సింపుల్గా ఒక నవ్వు నవ్వేసి అంతా నాదేం లేదు అని చెప్పేంత సింపుల్సిటీ, చాలా గొప్ప ఉన్నతమైన మనస్సుని బుద్ధిని కలిగి ఉంటారు వీళ్ళు. అలానే వీళ్ళ తాలూకా ఈ అన్కండిషనల్ సర్వీస్ చేసే పద్ధతి ఏదైతే ఉందో వీళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళతోటి మింగిల్ అవ్వడానికి, కలిసి ఉండడానికి వీళ్ళు ఇష్టపడతారు. మంచి ఫ్రెండ్షిప్స్, మంచి ఫ్యామిలీ బాండ్స్ కూడా డెవలప్ చేసుకోవడానికి వీళ్ళు ఇష్టపడతారు. ఎప్పుడైనా లాయల్ ఫ్రెండ్స్ ఉండాలని, హార్డ్ వర్కింగ్ ఫ్రెండ్స్ ఉండాలని, అడగగానే టక్కన హెల్ప్ చేసే ఫ్రెండ్స్, లేదా మనం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చి మనకి క్లారిటీ ఇచ్చే ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళే కదా ఉండాలని అందరూ అనుకుంటారు. సో వీళ్ళు అంటే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ అనమాట. ఒక ఫ్రెండ్ అని పిలవడానికి ఉండాల్సిన అన్ని గుడ్ క్వాలిటీస్ వీళ్ళల్లో ఉంటాయి. కాకపోతే వీళ్ళు సమస్యల్ని తీర్చుకోవడంలో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కానీ పక్క వాళ్ళ సమస్యల్ని చాలా బాగా అర్థం చేసుకొని ఆ సమస్యల్ని వీళ్ళు చాలా బాగా తీరుస్తూ ఉంటారు. సో వీళ్ళకేంటంటే వీళ్ళకి ఓవర్ థింకింగ్, పెర్ఫెక్షన్గా వచ్చేంత వరకు దాన్ని వదలకుండా చేయడం, టైం టు టైం అనమాట. పొద్దున్న ఈ టైంకి లేవాలి. స్పెషల్లీ అది 6th హౌస్, సర్వీస్ ఓరియంటెడ్ హౌస్. సో సర్వీస్ చేసే వాళ్ళకు కూడా ఆ పంక్చువాలిటీ ఉంటేనే వాళ్ళకి ఆ మంచి నేమ్ వస్తుంది. సో ఆ పంక్చువాలిటీని, ఆ టైమింగ్ని వీళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తారన్నమాట. దట్స్ దేర్ ట్రూ ఐడెంటిటీ. అది లేకపోతే వీళ్ళు బ్రతకలేరు. అలా టైం పంక్చువాలిటీ పాటించిన వాళ్ళని కొంచెం లేజీ ఫెలోస్ లాగా, యూజ్లెస్ ఫెలోస్ లాగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో పక్క వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు వీళ్ళు ఎంత చురుకుగా వెళ్ళి 4-5 రకాల సొల్యూషన్స్ వెతికి హెల్ప్ చేస్తూ ఉన్నప్పుడు పాపం వీళ్ళ ప్రాబ్లమ్స్కి వీళ్ళు సొల్యూషన్స్ వెతుక్కొని ఒక సొల్యూషన్ని కన్ఫర్మ్ చేసుకునే విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. సో వీళ్ళకి పుష్, సపోర్ట్ అది ఎప్పుడూ అవసరం అవుతూ ఉంటుంది. సో బాగా వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ క్రిటిసిజం అన్నది వీళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కొంచెం నెగిటివ్గా ఉన్నప్పుడు పక్క వాళ్ళని కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. బట్ మ్యాక్సిమం వాళ్ళలో వాళ్ళు లోపాలు వెతుక్కుంటూ ఉంటారు. దాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి ట్రై చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైన విషయం యాక్చువల్గా. ఒక వ్యక్తి తనలో ఉన్న లోపాలని కానీ తను చేసిన తప్పుల్ని ఐడెంటిఫై చేసి వాటిని సరిదిద్దుకోవడానికి ట్రై చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. కానీ అది ఓవర్గా చేసి మంచిని కూడా చెడులా చూసేంత క్రిటిసిజం అన్నది మంచిది కాదు. దానివల్ల వీళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది. పక్క వాళ్ళు వచ్చి పుష్ చేస్తూ ఉండాలి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటారు ఈ పుష్ కోసం, సపోర్ట్ కోసం. బాగా పర్ఫెక్షనిస్ట్ అనమాట. ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే వీళ్ళకి డిసప్పాయింట్మెంట్ అన్నది వచ్చేస్తూ ఉంటుంది. మైండ్ అన్నది ఇంకా అక్కడ సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళకి దొరకదనమాట. వాళ్ళు స్థిరంగా కూర్చోరు, పక్క వాళ్ళని స్థిరంగా పని అయ్యేంత వరకు పక్క వాళ్ళని స్థిరంగా బ్రతకనివ్వరు. సో అది ఒకటి, కాన్ఫిడెన్స్ లోపం, కన్ఫ్యూజన్, పర్ఫెక్షనిస్ట్. ఇది క్రేజీ కాంబినేషన్, ఓసిడి. నెక్స్ట్ బాగా కంగారు పడిపోవడం, 100 రకాల సొల్యూషన్స్ని వెతుక్కునేంత తెలివైన వాళ్ళు 100 రకాల ప్రాబ్లమ్స్ని కూడా వెతుక్కొని బాగా ఓవర్గా ఆలోచించేసి ఆ ప్రాబ్లమ్స్లోనే వాళ్ళ ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయన్నమాట. అది కూడా అంత మంచిది కాదు. బాగా జడ్జిమెంటల్గా ఉంటారు. ఒక పని చెయ్యకముందరే జడ్జిమెంట్ పాస్ చేసేస్తూ ఉంటారు. పని చేసిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత హడ్డిల్స్ ఏమైనా వస్తే దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే అదొక అద్భుతంగా పనిచేస్తుంది.
సో నెగిటివ్గా పనిచేసేటప్పుడు ప్లానెట్స్ అక్కడ వీక్గా పడ్డప్పుడు కానీ ఈ ఈ ఈ నెగిటివ్ క్వాలిటీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళని భరించడం, ఇలాంటి క్రిటికల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని భరించడం కష్టం. సో అది వాళ్ళు కొంచెం అదుపులో పెట్టుకుంటే, అంటే ఆ కంగారు అనేది తగ్గించుకొని 1-2 సార్లు చూడడం మంచిదే. కానీ అక్కడ పాజిటివ్గా ఉన్నా కూడా దానిలో నెగిటివ్ వెతుక్కొని క్రిటిసైజ్ చేయడం అన్నది ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా స్టబర్న్గా ఉంటారు వీళ్ళు నేచర్లోని. అలానే మెర్క్యూరీకి ఎలా అయితే ఒంటరిగా ఉండి తనను తను గ్రూమ్ చేసుకుంటూ పుస్తకాలు చదువుకుంటూ ఎదగాలి అన్న కోరిక మెర్క్యూరీకి ఎలా ఉంటుందో వీళ్ళకి కూడా అలా ఉంటుంది. అప్పుడప్పుడు ఎవరికి చెప్పకుండా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, సడన్గా మాట్లాడేయడం, మాటలు కట్ చేసేయడం, మాట్లాడడం మానేయడం, చూడడం మానేయడం, విజిట్ చేయడం మానేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. తర్వాత అబ్సెసివ్, అదే ఓసిడి అనుకున్నాం కదా, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. సో ఇది కూడా అనమాట. వాళ్ళకి ఏంటంటే ఒక రొటీన్ ఒకటి ఫిక్స్ చేసేసుకోవాలి. పొద్దున్న ఈ టైంకి లేవాలంటే లేవాలి, నెక్స్ట్ పని ఏమిటి టైం అన్నది ఒక టైం టేబుల్ వేసేసుకుంటారు. మనం చిన్నపిల్లలకి చెప్తూ ఉంటాం, రోజు ఒక టైం టేబుల్ వేసుకో, ఈ టైంకి చదువు, ఈ టైంకి చెయ్యని. ఎవ్వరు చెయ్యరు, చాలామంది పిల్లలు చెయ్యరు, కానీ వీళ్ళు చేస్తారు. సో టైం టు టైం వాళ్ళకి అయిపోవాలన్నమాట. ఫ్లెక్సిబిలిటీ అన్నది కొంచెం తక్కువగా ఉంటుంది మనకి. మిథున రాశిలో మెర్క్యూరీకి ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ కనిపించదు. సో వీళ్ళు బాగా ప్రాక్టికల్గా ఉండడానికే ఇష్టపడతారు. వాయుతత్వ రాశులు యూజువల్గా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట. తర్వాత ఇన్సెక్యూరిటీస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి. వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద వాళ్ళకి స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండదు. సో వీళ్ళని ఎప్పుడూ ఎవరో ఒకరు పుష్ చేస్తూ ఉండాలి. కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళు న్యాచురల్ జోడియాక్ సైన్లో ఇది 6th హౌస్ సైన్ అవడం వల్ల 6th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ లోన్స్ అన్నమాట, అప్పులు. వీళ్ళకి ఏంటంటే ఏదైనా అవసరం ఉంటే టక్కున అప్పు చేసేయడం, ఒక 4-5 దగ్గర అప్పులు చేసేయడం, ఒకటి తీర్చిన తర్వాత ఇంకొకటి చేసుకోవాలి, లేకపోతే అప్పు చేయకుండా జాగ్రత్త పడడం అనేది జరగని పని. అందరూ అప్పు చేస్తూనే ఉంటారు. మనీ అన్నది రొటేషన్లో ఉంటూనే ఉంటుంది, ప్రపంచంలో మనీ రొటేట్ అవుతూనే ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే అతిగా అప్పులు చేయడం అనమాట. ఇక్కడ ప్లానెట్స్ ఏమైనా దెబ్బతిన్నాయి అంటే 2nd లార్డ్, 6th లార్డ్, 10th లార్డ్, 11th లార్డ్ ఎఫ్లిక్షన్కి గురి అయ్యాయి అంటే ఇంకా జీవితం అంతా క్రెడిట్స్లోనే, అప్పుల వాళ్ళతోటి గొడవలు, దీంట్లోనే జీవితం గడిచిపోతుంది. నెక్స్ట్ వీళ్ళు కొంచెం నైవ్గా ఉండడం, దీనివల్ల కొంత మోసపోవడం కానీ ఇలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళు లోన్స్ కోసం ఎక్కువగా చూస్తారో ఆ టైంలో లోన్ షార్క్స్ అంటే అప్పులు ఇచ్చి మోసం చేయడం, ఎక్కువ వడ్డీలకి లిటిగేషన్స్లో ఇరుక్కుపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలానే నెక్స్ట్ వీళ్ళకి ఉన్నది ఇంకొకటి ఏంటంటే, ముందర చెప్పినట్టు వీళ్ళని ఎప్పుడూ సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటూ ఉండాలి, లేకపోతే వీళ్ళు సెల్ఫ్ పిటీలో ఉండిపోతూ ఉంటారనమాట. ఇదొక నెగిటివ్ క్వాలిటీ. దీన్ని కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి కన్యారాశి వాళ్ళు బాగా. నెక్స్ట్ ముండేన్ ఆస్ట్రాలజీ, మండేన్ ఆస్ట్రాలజీ. సో దీన్ని ముండేన్ అంటారా మండేన్ అంటారా అని చిన్న కన్ఫ్యూషన్ ఉంది, బట్ మండేన్ ఆస్ట్రాలజీ. అయితే ఈ కంట్రీస్, రీజియన్స్ ఇక్కడ ఆల్రెడీ రాసింది స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. ఈ ప్లేసెస్ని లగ్నంగా చేసుకొని ఆయా దేశాల్లోని, ఆయా సిటీస్లోని వాళ్ళ భౌగోళిక పరిస్థితులు, వ్యవహారాలు, రాజకీయ పరిస్థితులు, వీటన్నిటిని అంచనా వేయడానికి, చదవడానికి ఇవి ఉపయోగపడుతుంది అన్నమాట కన్యారాశి. మనకి ఇప్పుడే చెప్పేస్తాను, మనకి భారతదేశానికైతే మనకి క్యాప్రికాన్, మకరాన్ని లగ్నంగా తీసుకొని మనం చదువుతాం అన్నమాట. ఇప్పుడు మొన్న పుల్వామా అటాక్స్ కానీ ఇవన్నీ మనం మకరాన్ని లగ్నంగా చేసుకొని చదువుతాం. దాని గురించి కూడా మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో, కేస్ స్టడీస్లో ముండేన్ ఆస్ట్రాలజీలో ఎలా చూడాలి అన్నది
డిస్కస్ చేసుకుందాం. మకర లగ్నానికి 3rd హౌస్లో ఉన్న ప్లానెట్స్, మకర లగ్నానికి 12th హౌస్లో 12th లార్డ్ అయిన జూపిటర్ పంచమంలో ఉన్నాడు. సో అక్కడ ఎంటర్టైన్మెంట్ విషయాల్లో వీళ్ళకి దాడులు జరగడం. సప్తమంలో ఉన్న మార్స్ వీక్గా ఉంది. అలానే మేషరాశిలో ఉన్న సన్కి, కర్కాటకంలో ఉన్న మార్స్కి కేంద్ర దృష్టి. ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ మనకి. అలాగే 3rd హౌస్లో శని, రాహు, నెప్ట్యూన్ల తాలూకా కంజంక్షన్, వీనస్ తాలూకా కంజంక్షన్, ఇవన్నీ మనకి ఈ అటాక్స్ని వాటిని ఇండికేట్ చేస్తున్నాయి అన్నమాట. సో వీటిని మనం ముండేన ఆస్ట్రాలజీలో కేస్ స్టడీస్ తీసుకొని అప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. సో భారతదేశానికి లగ్నంగా చేయడానికి మనం మకర రాశిని యూస్ చేసి చదువుతాం అన్నమాట. సో ఇక్కడ మిథున రాశి దగ్గరికి వచ్చేసరికి బ్రెజిల్, గ్రీస్, టర్కీ, స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, లాస్ ఏంజల్స్, ఇటలీ, ఇవన్నీ చూస్తే ఏంటంటే క్లీన్లీనెస్ అనమాట. అంటే చాలా క్లీన్ ఒకటి ఉంటుంది కన్యారాశి తాలూకా లక్షణం. ఇంకొకటి హెల్త్ కేర్ అండ్ మెడిసిన్ సర్వీసెస్ అన్నవి వీళ్ళకి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. అలానే నేచర్, ఈ స్విట్జర్లాండ్ అయినా, లాస్ ఏంజలస్ కానీ, బ్రెజిల్ కానీ, ఫ్రాన్స్ కానీ, అద్భుతమైన ప్రకృతి. మనం కన్యారాశి అంటేనే ప్రకృతి, నేచర్ అని చెప్పుకున్నాం. ఇక్కడ అద్భుతమైన ప్రకృతి మనకి కనిపిస్తుంది. ఫ్రాన్స్. సో బేసిక్గా ఏంటంటే దీన్ని లగ్నంగా చేసుకునేటప్పుడు, కన్యారాశిని లగ్నంగా చేసుకొని ఈ ప్రాంతాలని మనం చూసేటప్పుడు ఆ కన్యారాశి తాలూకా బేసిక్ లక్షణాలు అన్నవి మనకి ఈ దేశాల్లో కనిపిస్తాయి, ఆటోమేటిక్గా కనిపిస్తాయి. ఆ తర్వాత ఫర్దర్గా ప్లానెటరీ పొజిషన్ని బట్టి వాటి భౌగోళిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్ని మనం చదువుతాం. అయితే కన్యారాశి వాళ్ళు యాజ్ ఏ పార్ట్నర్ లేదా స్పౌస్ లేదా ఫ్రెండ్, పేరెంట్, సో వీటన్నిటికీ ఒకటే లక్షణాలు. సపోర్టివ్గా ఉంటారు, చాలా లవ్ అండ్ కేరింగ్గా ఉంటారు, హెల్ప్ అడగగానే టక్కన చేస్తారు. సొల్యూషన్ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకు 10-15 రకాల సొల్యూషన్స్ వాళ్ళు చెప్తారు. చాలా సెన్సిటివ్గా ఉంటారు. మన సెన్సిటివ్ అంటే ఫ్రెండ్స్ తాలూకా, స్పౌస్ తాలూకా ఎమోషన్స్ని టక్కన క్యాప్చర్ చేసి అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. చాలా నీతి నిజాయితీ పరులు, అద్భుతమైన సేవాగుణం ఉంటుంది. ఇంకా స్పౌస్కి అద్భుతమైన సేవాగుణం ఉంటే ఇంకేంటి కావాలి, అదృష్టమే. తర్వాత హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, సపోర్టింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి అంటే ట్రస్ట్ వర్ది అండ్ లాయల్ ఫ్రెండ్ అనమాట. మనకి 3 AM ఫ్రెండ్ అంటూ ఉంటారు. అంటే అర్ధరాత్రి మనం ఫోన్ చేసినా కూడా టక్కన ఫోన్ తీసే ఫ్రెండ్ అనమాట. అంత ట్రస్ట్ వర్ది అండ్ ఆనెస్ట్ పీపుల్ మనకి కనిపిస్తూ ఉంటారు. ఆనెస్ట్తో పాటు సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్, నిస్వార్థంగా వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. మళ్ళీ నెగిటివ్ క్వాలిటీ దగ్గరికి వచ్చేసరికి సేమ్ క్రిటిసిజం, టూ మచ్ పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఇంట్లో టేబుల్ మీద పెన్ ఒక దగ్గర ఉంది అంటే అక్కడే ఉండాలి, ఆఫీస్లో ఒక ఫైల్ ఒక దగ్గర పెట్టాము అంటే అక్కడే ఉండాలి, మార్నింగ్ ఈ టైంకి బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి, లంచ్ అయిపోవాలి, డిన్నర్ ప్రిపేర్ అయిపోవాలి. అలాగే వీళ్ళకి ఫుడ్, డైట్కి సంబంధించి వీళ్ళు బాగా కాన్షియస్గా ఉంటారు. అలాగనే మన 6th హౌస్ కూడా మనకి ఇంటెస్టైన్స్, స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్ చూపిస్తూ ఉంటుంది మెడికల్ ఆస్ట్రాలజీలో. అక్కడికి మెడికల్ ఆస్ట్రాలజీలో స్టమక్కి, ఇంటెస్టైన్కి సంబంధించిన రోగాల గురించి కూడా మనం 6th హౌస్ని, కన్యారాశిని చూస్తూ ఉంటాం. కాలపురుష కుండల్లో కన్యారాశిని, అలానే జన్మజాతకంలో 6th హౌస్ని, ఇంకా అంటే స్టమక్కి సంబంధించి, ఇంటెస్టైన్కి సంబంధించి వచ్చే రోగాలు. సో వీళ్ళు డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే డైట్ అద్భుతంగా ఉంటుంది, లేకపోతే ఇంకా చూడలేం మనం. వాళ్ళ అంటే ఈ సేవలో ఎక్కువ మునిగిపోయి కొన్నిసార్లు వాళ్ళు తినాలి అన్నది కూడా మర్చిపోతూ ఉంటారు. ఓవర్ క్రిటిసిజం కనిపిస్తూ ఉంటుంది. బాగా వాటికి 10 సార్లు డిస్కస్ చేయడం, ఇలాంటివన్నీ కొంచెం ఇరిటేటింగ్గా ఉంటాయి. అలాంటివి భరించడం కష్టం. లేదా అంటే వీడు చాలా అద్భుతమైన పార్ట్నర్, ఫ్రెండ్ ఆర్ పేరెంట్. మంచి పిల్లల్ని డిసిప్లైన్డ్గా పెంచడానికి, విత్ వాల్యూస్, మంచి వాల్యూస్ తోటి పెంచడానికి చాలా అద్భుతమైన రాశి. అలానే వర్గో, కన్యారాశి వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఏంటంటే వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్, లైఫ్ లాంగ్ రెస్పాన్సిబిలిటీ. అలానే వీళ్ళు మనకి సలహాలు ఇస్తారు తప్ప మనం వాళ్ళకి సలహా ఇస్తే నచ్చదు.
అది కూడా వాళ్ళు అడగకుండా సలహా ఇస్తే అస్సలు నచ్చుతుంది. అలానే వీడు పర్ఫెక్షనిస్ట్ కాబట్టి వాళ్ళ వస్తువుల్ని కానీ లేదా వాళ్ళ బట్టల్ని కానీ వాళ్ళని అడగకుండా అరే మా మీదే కదా లేకపోతే మా చెల్లిదే కదా పర్వాలేదులే అని చెప్పి పుస్తకాలను కానీ పెన్నులు పెన్సిల్స్ ఈ చిన్నప్పటి నుంచి ఉంటుంది. ఇది వాళ్ళకి నచ్చదు. ముట్టుకోవడం పక్క వాళ్ళతో అంటే వాళ్ళు షేర్ చేసుకోవడం ఇష్టం లేదని కాదు, వాళ్ళకి నచ్చదు ముట్టుకోవడం. వాళ్ళ పెన్సిల్స్ కానీ వాళ్ళ పెన్నులు కానీ వాళ్ళ పుస్తకాలు కానీ ల్యాప్టాప్స్ కానీ ఫోన్స్ కానీ వేరే వాళ్ళు టచ్ చేస్తే వాళ్ళకి నచ్చదు అన్నమాట. చాలా మెర్క్యూరీ జెమినైలో మిథున రాశిలో ఎంత ఓపెన్ మైండెడ్గా ఉంటాడో కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాడు. సో వాళ్ళకి ఇలాంటివన్నీ నచ్చవు. వాళ్ళు అడగకుండానే వాళ్ళకి అడ్వైస్ చేయడం, వాళ్ళ వస్తువుల్ని ముట్టుకోవడం, లేకపోతే వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళకి హోటల్కి రెస్టారెంట్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ ఆర్డర్ మనం ప్లేస్ చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళు తట్టుకోరు. అలానే వాళ్ళని ప్రైజ్ అంటే ఏదైనా వర్క్లో వాళ్ళు కలిసి వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన రికగ్నైజేషన్ నాకు ఇవ్వండి అని వాళ్ళు అడగరు. కాకపోతే ఆ రికగ్నైజేషన్ అనేది మనమే ఇచ్చేయాలి వాళ్ళకి. వాళ్ళు అలా రికగ్నైజ్ చేయకపోయినా అప్రిషియేట్ చేయకపోయినా వాళ్ళు మనసులో బాగా ఫీల్ అవుతారు. బయటికి చెప్పకపోయినా మనసులో బాగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇవి కన్యా రాశి తాలూకా లక్షణాలు. అయితే మిథున రాశిలో మెర్క్యూరీ, వాయుతత్వ రాశిలో ఉన్న మెర్క్యూరీ చాలా ఫాస్ట్గా ఉంటాడు, ఓపెన్ మైండెడ్గా ఉంటాడు, కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది, జోక్స్ వేస్తూ ఉంటాడు, ఇంటెలిజెంట్, తెలివితేటలు, నలుగురితోటి మింగిల్ అయిపోవడం, ఒక పెద్ద గ్రూప్ని మెయింటైన్ చేయడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ థాట్ ప్రాసెస్లో ఒకదాని తర్వాత ఒకటి